ప్రవక్త వారు ప్రజల యొక్క హృదయాల్ని, శత్రువుల యొక్క హృదయాల్ని ఏ విధంగా గెలుచుకున్నారు, ఏ విధంగా జయించారు. మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, వెంటనే 2 మాటలు అనాలి. ఆ వ్యక్తి 2 అన్నాడు, మనం వెంటనే 4 అనాలి. ఆ వ్యక్తి కౌంటర్ ఇచ్చాడు, మనం రీకౌంటర్ ఇచ్చాం. ఇంతే, జీవితం అంతా ఇలాగే అయిపోతుంది. కౌంటర్లు, రీకౌంటర్లు, కౌంటర్లు, రీకౌంటర్లు. గొడవలు జరుగుతున్నాయండి మా ఊర్లో. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? 10 సంవత్సరాల నుంచి ఉందండి. ఇప్పుడు దాకా సాల్వ్ అవ్వలా. ఎందుకు సాల్వ్ అవ్వలేదు? ఎవరు తగ్గరు. నేను ఎందుకు తగ్గాలి? ఇది మా మస్జిద్, నేను తగ్గాలా? అందరిది ఇదే ఆలోచన. కనీసము ప్రవక్త వారు శత్రువులతో అలా ఉంటే, మన మిత్రులు, ఒకే జమాత్ వారు, ఒకే మస్జిద్ వారు, మనం అలా ఉండలేకపోతున్నాం. ప్రవక్త వారి జీవితంలో ఎలాగైతే ఉందో దాన్ని మనం ఆసరాగా తీసుకొని సాధ్యమైనంత వరకు వేరే వారిని క్షమించగలిగేలాగా ఉండాలి. అది లేనప్పుడు మనం ఏం చేసినా ప్రయోజనం లేదు.